మిత్రులారా, ధర్మం లేని యుద్ధం ఎప్పుడు కూడా కీర్తిని గాని శాంతిని గాని సౌఖ్యాన్ని కూడా ఇవ్వదు అన్న కనీస రాజనీతి మర్చిపోయి ఇలా ప్రపంచంలో ఒక యుద్ధ రంగంలో నిలబడ్డ కొన్ని దేశాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తా, ఎందుకు యుద్ధం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఎవడు యుద్ధం చేసినా, ఎప్పుడు యుద్ధం చేసినా, ఎక్కడ యుద్ధం చేసినా అది సామాన్యుల మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది, దీని వెనకాల మత రాజకీయ కోణాలు ఎట్లా ఉంటాయి, నా దేశం మీద ఏ విధంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఓపెన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, నిన్న మొన్న చచ్చిపోయినటువంటి అయతుల్లా ఖమేనీ గురించి మీకు తెలుసు కదా, చాలా మందికి తెలియదు. నేను చెప్తున్నా కదా, ఇవాళ వాళ్ళ సొంత అవ్వయ్య చచ్చిపోతే కూడా ఏడవని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి టీవీల ముందు ఏడుస్తున్నారు చూడు, వాళ్లకు అందులో 99% మంది వాళ్ళ తెలియదు. ఆయన ఎవరో, ఆయన ఏందో, ఆయన ఎంత రాక్షసుడో చాలా మందికి తెలియదు. అయినా కూడా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఈ డ్రామాలు ప్లే చేస్తున్నారు అంటే దాని వెనకాల ఒక మత రాజకీయం ఉంది, మతము ప్లస్ రాజకీయం ఉంది. ఆ రాజకీయం ముందు చెప్పే ప్రయత్నం చేస్తా.